మీకు తెలుసా, శివుడు లక్ష్మీదేవి మధ్య ఉన్న బంధం సాధారణమైనది కాదు. పురాణ కాలంలో భూమిపై ధనం పెరిగింది, కానీ ధర్మం తగ్గిపోయింది. ధనం కోసం మనుషులు అన్యాయంగా ప్రవర్తించసాగారు. దాంతో లక్ష్మీదేవి బాధపడింది. అందుకే లక్ష్మీదేవి హిమాలయాల్లో తపస్సు చేస్తున్న శివుడి దగ్గరకు వెళ్ళింది. ఎందుకంటే లక్ష్మి అంటే సంపద, భోగం, సౌఖ్యం. శివుడు వైరాగ్యం, నియంత్రణ, ధర్మం. ధనానికి హద్దులు నేర్పగలిగేది శివుడే అని భావించి ఆయన దగ్గరకు వెళ్ళింది. నియంత్రణ లేని అక్రమ సంపద శాపంగా మారుతుంది. కాబట్టి సంపద ధర్మబద్ధంగా నియంత్రణ కలిగిన వారి చెంతనే ఉండాలి. ఎంత సంపద ఉన్నా అహంకారం లేని వారితోనే ఉండాలి. లక్ష్మి విష్ణువు సంపద అయిన లోకధర్మ రక్షణ, సమతుల్యత కోసం శివుణ్ణి ఆశ్రయించింది. శివ సన్నిధిలో లక్ష్మి తపస్సు చేస్తూ మారేడు చెట్టులా మారింది. ఎందుకు చెట్టులా మారింది? చెట్టు త్యాగం, సహనం జీవనాధారానికి ప్రతీక. ఎవరు అడగకుండానే నీడ, గాలి, ఔషధం ఇస్తుంది. నిజమైన సంపద సేవలోనే ఉంది అని బోధించడానికే మారేడు చెట్టులా మారింది. అప్పుడు శివుడు లక్ష్మీదేవి లోక శ్రేయస్సు కోసం ఇంతలా ఆలోచించడాన్ని మెచ్చి వరం ఇచ్చారు. లక్ష్మీదేవి భూమిలో ధర్మం, శ్రేయస్సుతో నిలవాలి. సంపద అహంకారం లేని వారి దగ్గర స్థిరంగా ఉండాలి అని. అప్పటి నుంచి బిల్వపత్రాలు అంటే శివుడికి ఇష్టమని, వాటిని శివపూజలో వాడితే శ్రేయస్సు, సంపద స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. ఈ మాట శివుడు కూడా స్వయంగా చెప్పాడని పురాణాల్లో ఉంది. శివ సందేశం: ధనం ధర్మంగా సంపాదించి ధర్మం కోసం ఉపయోగిస్తేనే శ్రేయస్సు. శివ అనుగ్రహం ఉన్న చోట లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది.